నీకు సహకారంపై నమ్మకం లేకుంటే బండికున్న 4 చక్రాలలో ఒకదాన్ని తీసేసి చూడు, ఏమి జరుగుతుందో. అవకాశం తరచుగా అదృష్టం లేదా తాత్కాలిక ఓటమిలాగా మారువేషంలో వస్తుంది. నమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యం అనే పదమే తెలియదు. చాలామంది గొప్ప వ్యక్తులు వారి గొప్ప విజయాన్ని సాధించి ఒక గొప్ప వైఫల్యాన్ని అధిగమించిన తర్వాతే. గుర్తుపెట్టుకో, చట్టం గురించి ఎక్కువ తెలిసిన న్యాయవాది కాదు, కేసును పగడ్బందీగా సిద్ధం చేసిన న్యాయవాదే గెలుస్తాడు. 40 ఏళ్ళకి నీ వద్ద డబ్బు లేకపోతే బాధపడకు. సరిచేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది. డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయస్సుకి సంబంధం లేదు. ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదనే సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో, కానీ తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంలో జీవిస్తావు. నీ మనస్సును ఒక లక్ష్యంపై పెట్టి చూడు. నిన్ను దాని వద్దకు చేర్చేందుకు ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు. ప్రతి ప్రతికూలత, ప్రతి వైఫల్యం, ప్రతి గుండె నొప్పి దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం యొక్క విత్తనాన్ని కలిగి ఉంటుంది. నీ గురించి నిజం చెప్పేవాడి నుండి సలహా అడుగు. అది వినటానికి నీకు బాధ కలిగించినా సరే, ఖాళీ ప్రశంసలు నీ అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు. తనకు చెల్లించిన దానికంటే ఎక్కువ పని చేసేవాడు త్వరలోనే వాడు చేసిన దానికంటే ఎక్కువ చెల్లించబడతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.